రాత్రిపూట తులసి గుడిలో నిద్రపోతూ ఉండగా సిద్ధు తులసి మెడలో తాళి కట్టేసి సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత తులసి ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత రెడీ అవుదామని చెప్పి రూమ్లోకి వెళ్తుంది. అలా కింద ఏదో వస్తువు పడిపోవడంతో ఆ వస్తువు తీయడానికి కిందకి వంగడంతో తన మెడలో ఉన్న తాళి బయటపడుతుంది. ఇక దాంతో తన మెడలో ఉన్న తాళి చూసుకొని తులసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత ఎవరికి ఆ తాళి కనపడకుండా దాన్ని లోపల వేసేసుకుంటుంది. పెళ్లి ముహూర్తానికి టైం అవుతూ ఉండడంతో తులసిని పెళ్లి కూతుర్ని చేస్తూ ఉంటారు. తులసిని పెళ్లి కూతురుగా చూసి లక్ష్మి, జాను వీళ్ళందరూ కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారో. రెడీ చేశారా అమ్మ అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటే అప్పుడు కీర్తి రెడీ చేశాం అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటుంది. ఇకప్పుడు తులసి లక్ష్మితో అమ్మ నీతో ఒక విషయం మాట్లాడాలి అని అంటూ ఉంటే పెళ్ళైన తర్వాత తీరిగ్గా మాట్లాడుకోవచ్చులేమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. పంతులు గారు అమ్మాయిని త్వరగా తీసుకురండి అని చెప్పి అంటూ ఉంటారు. నరేష్ ఎంతో ఆనందంగా పీటల మీద కూర్చొని ఉంటాడు. ఇకప్పుడు కీర్తి వాళ్ళు తులసిని కూడా తీసుకువచ్చి నరేష్ పక్కన పీటల మీద కూర్చోబెడతారు. సిద్ధు కట్టిన తాళితోనే పీటల మీద కూర్చొని తులసి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మరి మన ఛానల్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.